అందరిని గుర్తుపట్టి మాట్లాడింది. ఏపీలో చికెన్ గున్యా కోరలు చాస్తుంది. ప్రస్తుతం వర్షాకాల సీజన్ కావడంతో ప్రతి జిల్లాలో చికెన్ గున్యా కేసులు 10ల సంఖ్య నుంచి 100ల సంఖ్యకు చేరి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని చికెన్ గున్యా కేసులపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నాగార్జునతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఉంది. ఇప్పటికే డెంగ్యూ జ్వరాలతో ప్రజలు ఒక పక్క అల్లాడిపోతూ ఉంటే మరోపక్క చికెన్ గున్యాతో కూడా ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు, ఏ జిల్లాలో కూడా ఎటు చూసినా చికెన్ గున్యా కేసులు అయితే మాత్రం అత్యధికంగా పెద్ద మొత్తంలో కూడా నమోదవుతూ ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పెద్ద మొత్తంలో కూడా చికెన్ గున్యాకు సంబంధించినటువంటి బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నాం. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో కూడా పెద్ద మొత్తంలో చికెన్ గున్యా సంబంధించినటువంటి కేసులు నమోదవుతూ ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు డాక్టర్ నాగార్జున గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా చూస్తూ ఉన్నాం జిల్లాలో గతంలో డయేరియా, ఆ తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి కొన్ని వచ్చాయి. మరి తిరిగి మరలా కూడా ఈరోజు చికెన్ గున్యా ప్రబలిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే సాధారణంగా ఈ ప్రస్తుతం వర్షాకాలము జ్వరాల సీజన్ నడుస్తూ ఉంది. వర్షాకాలంలో ఎక్కువగా దోమలు వ్యాప్తి చెందడం ద్వారా దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, అలాగే చికెన్ గున్యా జ్వరాలు ప్రబలిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీజన్లో డెంగ్యూ అలాగే మలేరియా జ్వరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చికెన్ గున్యా గురించి ప్రజల్లో కూడా అవగాహన చాలా తక్కువగా ఉంది. చికెన్ గున్యా జ్వరం సాధారణంగా ఈడిస్ ఈజిప్టి అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ చికెన్ గున్యా వచ్చిన తర్వాత పేషెంట్స్లో సాధారణంగా జ్వరం ఎక్కువగా ఉంటుంది. జ్వరం ఆ తర్వాత మెల్లగా కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. కీళ్ళ నొప్పులు కూడా మనకి మోచేతులు, అలాగే మడమలు, మోకాళ్ళు, రిస్ట్ జాయింట్స్ కూడా బాగా నొప్పులు ఉంటాయి. జ్వరం 2 నుంచి 5 రోజుల్లో తగ్గిపోవడం జరుగుతుంది. ఈ కీళ్ళ నొప్పులు మాత్రం ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళలో ఈ కీళ్ళ నొప్పులు తీవ్రంగా ఉండి ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా 10 రోజుల్లో తగ్గిపోతాయి. ఇంకా అంతకు మించి పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కీళ్ళ నొప్పులు ముఖ్యంగా పారాసిటమాల్ ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేసుకోవాలి. అలాగే నొప్పులతో పాటు చిన్నపిల్లల్లో అయితే ర్యాష్ వచ్చే మ్యాక్యులో పాపులర్ ర్యాష్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా కొంతవరకు ప్లేట్లెట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. చికెన్ గున్యాలో కొంతవరకు తగ్గుతుంది, మేజర్గా అయితే ఏం తగ్గుదల ఉండదు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటే చికెన్ గున్యాకి సంబంధించి ఎలిసా టెస్ట్ అందుబాటులో ఉంది. చక్కగా టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చి చక్కగా నొప్పులు కానీ జ్వరం కానీ నియంత్రణలో తీసుకొచ్చి అన్ని సమస్యలను కూడా ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎన్ని కేసులు నమోదవుతున్నాయి సార్? అంటే దాదాపుగా చూసుకోవచ్చు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా చికెన్ గున్యా కేసులు ఎక్కువ మొత్తంలో కూడా నమోదవుతున్నాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వస్తూ ఉన్నారు. ఎన్ని కేసులు నమోదవుతారు? ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నాయి. చికెన్ గున్యా కేసులు చాలా వరకు తక్కువగానే మనకి నమోదవుతూ ఉన్నాయి. మిగతా జ్వరాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మేజర్గా దోమల నియంత్రణ అనేది మన ప్రాథమిక మనం చేయాల్సిన ముఖ్యమైన పని దోమల నియంత్రణ. ఇళ్లలో ఇంటి చుట్టుపక్కల కానీ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే డ్రైనేజీల్లో కూడా దోమలు నియంత్రించడానికి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. దోమలు నియంత్రించుకోగలిగితే మనం 100% జ్వరాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. తర్వాత జ్వరం ఒకవేళ మొదలైతే జ్వరం కనుక మనకు వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వెంటనే టెస్టులు చేయించుకొని ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇంకా ఇతర సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి వెంటనే చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ప్రాణాంతక కాంప్లికేషన్స్ రాకుండా మనం ముందు జాగ్రత్తగా మనం నియంత్రించుకోవచ్చు. అలాగే తొందరగా కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే చికెన్ గున్యా కోరలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్స్ సిద్ధంగా ఉన్నాయా? ప్రజలకు అందుబాటులో ఉన్నాయండి. ప్రభుత్వ హాస్పిటల్ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. జ్వరాలతో వచ్చిన ఏ పేషెంట్కైనా కానీ చక్కగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి, మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి ఇది పరిస్థితి. ఏదైతే ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంటేనే దోమలు ప్రబలకుండా ఉంటాయి. దోమల కాటు వల్లనే చికెన్ గున్యా వ్యాప్తి చెందేటువంటి అవకాశం కూడా ఉంటుందంటూ కూడా డాక్టర్ నాగార్జున అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి జిల్లాలో ప్రస్తుతం చికెన్ గున్యా కోరలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే మాత్రం సూచిస్తూ ఉన్నారు. మరోవైపు డెంగ్యూకు సంబంధించినటువంటి దానిపై కూడా ప్రజలు ఎప్పటికప్పుడు కూడా ఖచ్చితంగా
ఖచ్చితంగా జాగ్రత్తలు పాటిస్తేనే ఈ యొక్క డెంగ్యూ చికెన్ గున్యాని అరికట్టగలమంటా ఉన్నారు. మరోపక్క గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికెన్ గున్యా సంబంధించిన లక్షణాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాటికి సంబంధించి తమ దగ్గర అన్ని పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం బెడ్స్ కూడా అందుబాటులోనే ఉన్నాయి. ప్రజలు ఎవరైనా ఈ యొక్క లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి రావచ్చు అంటూ కూడా వైద్యులు అయితే మాత్రం సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో మాత్రమే చికెన్ గున్యా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ 6 టీవీ అయితే మనసారా కోరుకుంటా ఉంది. 6 టీవీ గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. కడప జిల్లా మైదుకూరులోని మున్సిపల్ కార్యాలయంలో చేపట్టిన వన